నమస్కారం అండి. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటిదంటే, ఇప్పుడు 10థ్ తర్వాత డిప్లొమా చేస్తే, డిప్లొమాలో ఏ బ్రాంచెస్ అంటే డిప్లొమా ఉండే గ్రూప్స్ ఏవైతే మనకి కొంచెం మన ఫ్యూచర్‌లో, కెరియర్‌లో గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఏముంటాయో తెలుసుకుందాం. దాంట్లో మెయిన్‌గా డిప్లొమాలో ఏందంటే, మెయిన్‌గా 4 గ్రూప్స్ ఉంటాయి. ఏంటిదంటే ఈసీ అంటే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అండ్ ఇంజినీరింగ్, ట్రిపుల్ ఈ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజినీరింగ్, మెకానికల్ బ్రాంచ్, సివిల్ బ్రాంచ్. ఫస్ట్ మెయిన్‌గా ఇవి ఉంటాయి. ఇప్పుడు కొత్తగా 9 బ్రాంచెస్ యాడ్ చేసిండు. దాంట్లో ఇంపార్టెంట్ అన్ని ఒక్కొక్క బ్రాంచ్ గురించి మనం తెలుసుకుందాం. ఏ బ్రాంచ్‌కి చేస్తే ఏం జాబ్స్ వస్తాయి, కెరీర్ ఎలా ఉందో తెలుసుకుందాం. ఈరోజు మన వీడియోలో మాత్రం ట్రిపుల్ ఈ బ్రాంచ్ గురించి తెలుసుకుందాం. ట్రిపుల్ ఈ బ్రాంచ్ గురించి తెలుసుకునే ముందు మన వీడియో చాలా మంది వ్యూ చూస్తాండ్రు. కాకపోతే సబ్స్క్రైబ్ చేయట్లేరు. కొంచెం దయచేసి మన వీడియోని షేర్ చేసి నలుగురికి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు మెయిన్ టాపిక్కి వెళ్తే, ట్రిపుల్ ఈ బ్రాంచ్ అంటే ఏంటంటే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్. మెయిన్ దీంట్లో ఏంటిదంటే, దీంట్లో ఫస్ట్ ట్రిపుల్ ఈ అనగానే కొంతమందికి ఒక ఊపాహ ఉంటుంది. కొంతమంది సీనియర్స్ వాళ్ళకు కొంతమంది పెద్దలు ఏం చెప్తారంటే హార్డ్ ఉంటుందని. హార్డ్ కాదు, చాలా ఇంపార్టెంట్ అండ్ మంచి బ్రాంచ్ ఇది. చాలా మంచి బ్రాంచ్. దాంట్లో మనం చేరినమ్మటే ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అని, కంట్రోల్ సిస్టమ్స్ అని, ఎలక్ట్రికల్ మిషన్స్ అని, ఎలక్ట్రానిక్స్ అని, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ అని ఇట్లుంటాయి, కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. అవి మీతో కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలి సబ్జెక్ట్స్ మీద. ఆ సబ్జెక్ట్స్ ముందే మీరు ఇప్పుడు 10థ్ క్లాస్ అయిపోయినాక డిప్లొమాకి వెళ్ళే గ్యాప్లు ఉంటే ఎక్కడైనా ట్యూషన్లు అని చెప్పి ఫస్ట్ ఇయర్లో మ్యాథ్స్ కొని చెప్పించుకోవచ్చు. చేసుకుంటే అవి పర్ఫెక్ట్గా కొంచెం ముందు నుంచే మనం చదువుకుంటున్నాం అనుకోండి, ఆ సబ్జెక్ట్ చదివినాం అనుకోండి, మంచి పర్సెంటేజ్తో పాస్ అవుతారు. పాస్ అయినాక ఏంటిదంటే మనకి జాబ్ ఆపర్చునిటీస్ చూద్దాం. ఫస్ట్ దాని మీద గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ అంటే బిహెచ్ఎల్ కానీ, ఎన్టీపీసీ కానీ, ఎక్కడైనా ప్రైవేట్ కంపెనీలో కానీ ఎలక్ట్రికల్కి సంబంధించిన జాబ్స్ ఉంటే పడతాయి. మెయిన్ గవర్నమెంట్ జాబ్స్లో ఏమొస్తాయంటే బిహెచ్ఎల్, ఎన్టీపీసీ. ఇంకొకటి ఏంటంటే ట్రాన్స్కో, జెన్కో. వీటిల్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. వీటి నుంచి ఇవి ఇప్పుడు ట్రాన్స్కో, జెన్కో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారంటే ట్రిపుల్ ఈ వాళ్ళకి ఇస్తారు. ఈ గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి. ఇందులోకి రావాలి అంటే నేను ఇందాక చెప్పిన సబ్జెక్ట్స్ మీద కొంచెం పోయిన డిప్లొమా చేరినప్పటి నుంచి కొంచెం కాన్సన్ట్రేషన్గా చేయడం అనుకోండి, ఈ జాబ్ ఆపర్చునిటీస్ మీకు వస్తాయి. ఫ్యూచర్ బాగుంటుంది. సో ట్రిపుల్ ఈ బ్రాంచ్ కూడా చాలా మంచి బ్రాంచ్. కొంచెం కష్టపడితే చాలా ఈజీగా మంచి పర్సెంట్తో పాస్ అయిపోతే ఫ్యూచర్ అండ్ కెరీర్ బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.